ఉమ్మడి నల్గొండ జిల్లాలో పొగమంచు దుప్పటి పరుచుకుంది. తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు పొగమంచు వ్యాపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నల్లగొండ జిల్లా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. మీరు చూస్తుంది ఏ ఉత్తర భారతదేశంలో ఉన్న ప్రదేశం కాదు, అచ్చంగా తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి. ప్రస్తుతం మనం హైదరాబాద్ అద్దంకి నార్కట్పల్లి రహదారిపై ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గతించిన వారం రోజులుగా పొగమంచు దుప్పటి కప్పినట్లుగా అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచి దాదాపు 9-10 గంటల వరకు కూడా పొగమంచు దట్టంగా కప్పి ఆవరించి ఉన్న పరిస్థితి ఉంది. ఉదయం పూట నిత్యం వెళ్లేటువంటి పాలవారు పేపర్ బాయ్స్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారితో పాటు బీబీనగర్ వరంగల్ హైవేతో పాటు అదేవిధంగా అద్దంకి నార్కట్పల్లి హైవే, ఈ 3 హైవేలపై కూడా తెల్లవారుజామున ప్రయాణించే వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దూతంగా కురుస్తున్నటువంటి పొగమంచు బారి నుంచి ఆ వాహనాలటువంటి లైట్ల వెలుతురులో నిదానంగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ప్రదేశం నుంచి దాదాపు 40 మీటర్ల వరకు కూడా ఏ వాహనం వస్తుందో కూడా కనిపించినటువంటి అంత రీతిలో కూడా మంచు అయితే దట్టంగా వ్యాపించి ఉన్న పరిస్థితి ఉంది. గడిచిన వారం రోజుల క్రితం కూడా నల్గొండ జిల్లాలోని నిర్మనూరు వేంపాటి స్టేజ్ వద్ద కూడా ఈ పొగమంచు కారణంగా అటు బైక్తో పాటు అదేవిధంగా టాటా ఏసీ లారీ ఢీకొనడంతో 6 కూడా మృత్యువాత చెందిన పరిస్థితి. ఇప్పటికే పోలీసులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. తెల్లవారుజామున ప్రయాణించినటువంటి వాహనదారులు లైట్ల వెలుతురులో నిదానంగా ఇండికేషన్స్ చేసుకుంటూ అదేవిధంగా రోడ్ క్రాసింగ్ చేసేటువంటి ప్రాంతాల్లో అవతల ముందు నుంచి వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ నిదానంగా ప్రయాణించాలని చెప్పి కూడా పోలీసులు సూచన చేస్తున్నారు. మరోవైపు వైద్యులు కూడా ఈ పొగమంచులో తిరగకూడదు, చిన్నపిల్లలు కావచ్చు అదేవిధంగా వృద్ధులు కూడా ఈ పొగమంచులో బయటికి రాకూడదు, మంచు వెళ్ళిన తర్వాతనే బయటికి రావాలని సూచిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనం నల్గొండ టైంలో నుండి 565 జాతీయ రహదారి నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఎంత మంచు అయితే దుప్పటి కప్పినట్లుగా అన్న చందంగా అయితే పొగమంచు అయితే వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. వాహనదారులు టౌన్లో కూడా మంచు దట్టంగా వ్యాపించడంతో లైట్లు వెలుతురులో నిదానంగా ప్రయాణిస్తున్న పరిస్థితి. మొత్తంగా గడిచిన వారం రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సీజన్లో అత్యధికంగా పొగమంచు దుప్పటి కప్పినట్లుగా పొగమంచు దట్టంగా వ్యాపించిన నేపథ్యంలో కూడా తెల్లవారుజామునటువంటి ప్రయాణించేటటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్.